తెలంగాణలో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 240 నామినేషన్లు దాఖలైనట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నిన్న నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు కాంగ్రెస్ 12, బీజేపీ 7, బీఆర్ఎస్ 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఈ నెల 10తో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండటంతో పార్టీలు త్వరితగతిన నామినేషన్ల దాఖలు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి ఫణీంద్ర అందజేస్తారు. ఫణీంద్ర, చెప్పండి. శిరీష, మొత్తానికి బీజేపీ తన ఫైర్ బ్రాండ్ నేత బండి సంజయ్ని అసెంబ్లీ బరిలోకి దింపింది. గతంలో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం టఫ్ ఫైట్ గానే ఉంది. ఎందుకంటే గతంలో తను పోటీ చేసినప్పుడు అంత పెద్ద ఎత్తున స్పందన అనేది వచ్చిన పరిస్థితి లేదు. కానీ ఆ తర్వాత తాను అధ్యక్షుడిగా అవడం, ఆ తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి పాదయాత్ర పేరుతో వెళ్లడంతో తన వరకు కొంతవరకు ఈ క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు. మరోవైపు ఫైర్ బ్రాండ్ గా నేతగా పెరిగినటువంటి బండి సంజయ్ ఈసారి ఇక్కడ ఈ ఎన్నికల బరిలో అంటే ఇప్పటికే ఎంపీగా ఉన్నప్పటికీ కూడా అధిష్టానం ఆదేశాల మేరకి ఇక్కడ మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గమనిస్తే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అలాగే బీజేపీ శ్రేణులు ఇక్కడికి వచ్చాయి. మరోవైపు రాజా సింగ్ అలాగే కేంద్రం నుండి ప్రకాష్ జవదేకర్ వీరిద్దరు కూడా హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం తన ఇష్టదైవమైనటువంటి మహాలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన తర్వాత తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడికి ర్యాలీగా తీరున్నారు. ఈ ర్యాలీలో పూర్తి స్థాయిలో జిల్లాకు చెందినటువంటి నేతలతో పాటు రాష్ట్రంలోని అది ఇతర ప్రాంతాలకు చెందినటువంటి ఇతర నియోజకవర్గాలకు చెందినటువంటి నేతలు కూడా ఇక్కడ హాజరవుతున్నారు. అయితే గతానికి ఇప్పటికున్నటువంటి ఈ తేడాన్ని గమనిస్తే ఈసారి ఖచ్చితంగా గెలవాలనే సంకల్పంతోనే బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. గతంలో కంటే కూడా భిన్నమైన స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. బూత్ లెవెల్లో కార్యకర్తల్ని కలుస్తూ గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి ఉన్నారు. మరోవైపు ఈసారి కొంత మైనారిటీ ఓట్లు కూడా చీలే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో దాదాపు 40,000 ఓట్లు ఉన్నటువంటి మైనార్టీలు ఒకే వైపు గంపగుత్తగా బీఆర్ఎస్ కి ఓటు వేశారు. కానీ ఈసారి కొంత కాంగ్రెస్ నుండి కూడా పోటీ ఉండడంతో ఇవి చీలే అవకాశం ఉంది. దీంతో కొంతవరకు తన గెలుపు కూడా కొంతవరకు అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే పూర్తి స్థాయిలో తమ శక్తిని పెడుతున్నారు. ఈసారి జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ సీట్ని సాధిస్తే దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా మిగతా నియోజకవర్గాలపై కూడా పడుతుందని భావిస్తున్నారు శిరీష. రైట్, థ్యాంక్ యూ ఫణీంద్ర.